పిల్లలు తల్లిదండ్రుల మాట వింటేనే పిల్లలు ఏం కోరితే అవి తల్లిదండ్రులు కొంటారు. ఆ తల్లిదండ్రుల మాట వినకుండా, పట్టించుకోకుండా, ముఖం తిప్పుకొని చెప్పిన మాట వినకుండా పోతే దేవుడు మిమ్మల్ని ఏమైనా చేస్తాడు. మర్చిపోకండి. ఈసారికి మిమ్మల్ని కమ్ముకున్న కష్టాలు వచ్చినప్పుడు ఈ మాటలు గుర్తు చేసుకోండి. మీకెందుకు కష్టాలు, ఎందుకు రోగాలు, ఎందుకు బాధలు, ఎందుకు వేదనలు, ఎందుకు లేములు, ఎందుకు పస్తులు, ఎందుకు అప్పులు? మీరు ఆలోచించుకోవాలి ఎందుకు ఇలా జరుగుతుందని. నీవు దేవుని మాట విననందుకు భ్రష్టులు అని దేవుడు మిమ్మల్ని అని ముఖం తిప్పుకున్న మిమ్మల్ని పక్కకు నెట్టేశాడు. నువ్వు అబ్బా, తండ్రి, నాయన అని మొరపెట్టుకున్నా నీ ప్రార్థన దేవుడు పాపముగా చేస్తాడు.